శుభములు పలుకుతున్నా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, దేవుని బిడ్డలరా, దేవుడు చాలా నమ్మదగిన వాడు. దేవుడు ఎన్ని పాపములు చేసినా, ఎన్ని తప్పులు చేసినా ఆయన పిల్లలైనటువంటి వారినే కాదు, లోకంలో ఉన్నటువంటి వారినే కాదు, అందరినీ కూడా దేవుడు క్షమిస్తూనే వచ్చాడు. ఇప్పటికీ కూడా క్షమిస్తూనే ఉన్నాడు. అయితే పాత నిబంధన కాలంలో దానియేలు యొక్క ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని బిడ్డరా, అనేక మంది తిరుగుబాటుతనం చేసినటువంటి వారు, అలాగే దేవుడి మాట వినలేనటువంటి వారు, దేవునికి లోబడలేనటువంటి వారు కూడా అనేక మంది ఉన్నారు. ఆ దినాల్లో కూడా ప్రవక్తల మాటకు లోబడలేనటువంటి వారు, సేవకుల మాటకు లోబడలేనటువంటి వారు, ఎవరు దానికి నచ్చినా వారు తొలగిపోతూ ఉన్నప్పుడు మరి రీతిగా ఈ గ్రంథంలో మనం ఈరోజు ధ్యానం చేయడానికి దేవుడు కృప చూపించాడు. కనుక దానియేలు చాలా చక్కగా ఇక్కడ, మేమైతే నీ దాసులకు ప్రవక్తలము, నీ నామమును బట్టి మా రాజులకు, మా అధిపతులకు, మా పితరులకు, యూదా దేశం అంతటికి కూడా చెప్పిన మాటలు ఆలకింపక అన్నాడు. ప్రభువా, మేమైతే వింటాం నీ మాట, నీ మాటకి మేము లోబడతాం, మేము నీవు పిలిచినటువంటి దాసులము కనుక నీవు మాకు తండ్రివి, మాకు దేవుడివి, మాకు పిలిపించినటువంటి వాడు. ప్రవక్తలు దేవుని మాట వినడానికి, దాసులు దేవుడి మాట వినడానికి, సేవకులు అనేటువంటి వారు కూడా దేవుని మాట వినడానికి కూడా దేవుని ప్రేమని బిడ్డరా ఎప్పుడు ఆసక్తి కలిగి ఉంటారు. దేవుడు మాట్లాడడానికి కూడా ఇష్టపడుతూ ఉంటాడండి. ఆ విధంగా మరి దేవుడు మరి ఎంత గొప్పగా దానియేలు గారు చెప్పినా, దానియేలు గారు ఎంత గొప్పగా వారికి దేవుని ఎడల విశ్వాసం పెంచినా, దానియేలు గారు ఎంత ఉపవాస ప్రార్థన చేసినా కూడా వారు మాటలు వినలేదటండి. దేవుడు మాటలు వినలేదు, దానియేలు గారి మాటలు కూడా వినలేదు. ప్రియులరా, మాట వినాలండి, దేవుడు మాట వినాలి, దైవజనుడు మాట వినాలి. వారు ఆలకించలేదు, ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను అనుసరించక మానేశారండి. దేవుడు ఆజ్ఞలను ఏవైతే ఉన్నాయో ఆ ఆజ్ఞలను గైకొనడం మానేశారు. ఆయన ఆజ్ఞలను దేవుని బిడ్డరా దూరం అయిపోయారు. ఆయన ఆజ్ఞలకి విధేయత చూపించడం మానేశారు. అప్పుడు మరి చాలా బాధ కలిగింది దానియేలుకి. వీళ్ళు ఎంత చెప్పినా విధేయత చూపించడం లేదు. మునుపుటి వీళ్ళ పితరుల వల్ల వీళ్ళు కూడా అలాగే తయారవుతున్నారని చెప్పి దేవుని బిడ్డల చాలా బాధపడి మనసును నొచ్చుకొని ఉన్నాడు. పిల్లలు చూడండి, దేవుడు మాటకి లోబడాలి అనుకున్నప్పుడు, దేవుడు మాట వినాలి అనుకున్నప్పుడు మనకి ఇంకేమీ కూడా కనిపించదండి. దేవుడికి లోబడిపోవాలనుకున్నప్పుడు ఇంకేమీ కూడా మన పరిస్థితులు కనిపించవు, మన కష్టాలు కనిపించవు, మన బాధలు కనిపించవు, మన బలహీనత కూడా ఏమీ కూడా కనిపించదు. మనకి ఒకే ఒకటి వినబడుతూ ఉంటుంది, ఏంటి అంటే దేవుడు మనకి ఏవైతే చెప్పాడో అది చేయాలని మనం ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాం. హల్లెలూయా. కనుక వాళ్ళు ఆలకించలేదు, కనుక ఆయన విధులను అనుసరించట్లేదు, మాని పాపులు అయిపోయారట. ఏమని ఉందండి బైబిల్లో? పాపులను, దుష్టులు. ఏమండి, పాపులు అంటే పర్వాలేదు, కానీ వాళ్ళు ఎలాగున్నారంటే వాళ్ళ ప్రవర్తన ఎలాగుందంటే దుష్టులు అన్నాడు. ఇక్కడ చూసారా, పాపులైపోయారు ప్రభువా, దుష్టులైపోయారు ప్రభువా. ప్రభా, చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు అంటే ఎవరైనా లెక్కలేదు, ఇంకా మా ఇష్టం, మమ్మల్ని దేవుడు దీవించాడు, మాకు నచ్చినట్టు మేము చేస్తాం, నువ్వెవడు చెప్పడానికనే పరిస్థితి దేవుని బిడ్డరా ఇక్కడ అంత తిరుగుబాటు అనేటువంటిది కనిపిస్తూ ఉందండి. దేవుని బిడ్డరా గమనించండి, తిరుగుబాటు వచ్చినప్పుడు, ప్రవర్తన మారినప్పుడు, చెడుతనంకు లోనైపోయినప్పుడు, దుష్టత్వానికి లోనైపోయినప్పుడు, పాప మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఏమండి, దేవుడు ఒక్కసారిగా వదిలేస్తాడు. దేవుడు పట్టుకున్నంత వరకు కూడా ఎటువంటి స్థితినైనా మార్చుకుంటే పర్వాలేదు, కానీ దేవుడు వదిలేస్తే మాత్రము చాలా కష్టకరమైన పరిస్థితి వస్తుంది. ఇలాంటి భయంకరమైనటువంటి ప్రవర్తనలో కలిగి ఉన్నారు కనుకన చాలా బాధపడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ దానియేలండి వినటం లేదు, మాటకు లోబడటం లేదు, ఇంకా పెట్టలేకపోతున్నారు, దేవునికి అసహ్యమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ముఖము దేవుడి దగ్గర చూపించ